ఎర్రవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ఎర్రవెల్లి గ్రామ రూపురేఖలను మార్చి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఓ పండుగలా జరుపుకుంటామని తెలిపారు గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం ఎర్రవెల్లి గ్రామంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయుష్ యజ్ఞ యాగాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ యజ్ఞంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు పాల్గొని కేసీఆర్ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, ప్రజా సమస్యలపైన పోరాడే ధీరుడని కొనియాడారు. కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామాన్ని 2016లో దత్తత తీసుకొని అన్ని విధానాలుగా అభివృద్ధి చేశాడని, గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు కేసీఆర్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఎర్రవెల్లి గ్రామంలో గ్రామ ప్రజలు టీఆర్ఎస్ బల్గం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు 70వ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే వారు ఆయురారోగ్యాలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలకు వాళ్ళ సేవలు అవసరమని ఈరోజు ఆయుష్ హోమం చేయడం జరిగింది. చాలా సంతోషం. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా కేసీఆర్ ఉండాలి. వారు ఈ తెలంగాణ ప్రజలకు గత 10 సంవత్సరాలలో ఎలాగైతే సేవలు చేసి అందరినీ సబ్బండ జాతిని కూడా ఒక సమానంగా చూసి ఇదొక రామరాజ్యం లెక్క తలపించిండు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను ప్రలోభపెట్టి కొంత తప్పుదో పట్టించిన వల్ల కొంత సత్ఫలితాలు రాలేదు. కానీ త్వరలోనే తెలంగాణ ప్రజలు అప్పుడు చేసిన కేసీఆర్ మంచి పనులు, ఇప్పుడు చేయబోయే వీళ్ళ పనులను కూడా మంచిగా క్షుణ్ణంగా వాళ్ళు అర్థం చేసుకుంటుండ్రు. అతి త్వరలో మళ్ళా కేసీఆర్ గారికి రాజకీయ పరంగా కూడా పూర్వవైభవం సంతరిస్తుంది. ప్రజలంతా కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటుండ్రు కాబట్టి వాళ్ళు ఇబ్బందులకు గురవుతుండ్రు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ముందుకు పోతుందని మీకు తెలియజేసుకుంటూ, వారికి అలా నాయకత్వం వహించి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలించాలని ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ తీసుకొని 70వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలా ఎర్రవెల్లి గ్రామంలో ఆయుష్ హోమం నిర్వహించడం జరిగింది. ఆయుష్ ఇంకా కేసీఆర్ గారికి నిండు 100 ఏళ్ళు నిండే విధంగా ఉండాలని, దానికోసమే ఈరోజు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి ఆయుష్ యజ్ఞం చేయడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో రక్తదానాలు, అన్నదానాలు, అదేవిధంగా పండ్లదానాలు, మరి హాస్పిటల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి హెల్త్ క్యాంపులు కూడా పెట్టుకోవడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం అంటేనే కేసీఆర్ అంటేనే గజ్వేల్. గజ్వేల్కి ఒక 50 సంవత్సరాల ముందు తీసుకెళ్ళినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇలా ఒక కొండపోశమ్మ సార్, ఒక మల్లన్న సార్, ఒక రంగనాయక సార్, సిద్దిపేట జిల్లాను తీసుకుంటే ఎక్కడ చూసినా ఇరిగేషన్, చెక్ డ్యామ్లు, చెరువులు, ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా కెనాల్స్ పారుతున్నాయంటే బికాస్ ఆఫ్ దాని వెనకాల కేసీఆర్ గారి యొక్క కృషి అని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చిరంజీవిగా ఎప్పుడు కూడా ఒక యాదాద్రి నిర్మాణం చేసి ఆయన పేరు ఎప్పుడు చిరంజీవిగా మిగిలిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన కూడా రాజకీయ చరిత్ర, ఆయన ఒక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా స్టార్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసినటువంటి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడిగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరి కేసీఆర్ గారికి నిజంగా చెప్పాలంటే కూడా ఏ రాజకీయ నాయకుడి లేని చరిత్ర ఉంది. ఒక ప్రైమ్ మినిస్టర్ తప్ప అన్నీ చేసింది ఆయన. కాబట్టి భవిష్యత్తు కూడా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా PCC పదవి వచ్చిందంటే బికాస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం వయస్సు రీత్యా కూడా
సభ్యత లేకుండా మాట్లాడే విధానం బంద్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మనిషి ఒక వ్యక్తిని గౌరవించినప్పుడే సమాజం గౌరవిస్తుంది. సమాజంలో ఆయన మాట్లాడే తీరు బాగలేదు, ఆయన విధానం బాగలేదు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు ఉన్నాయి. 6 హామీలలో 13 వరాలు ఉన్నాయి. ఈ 13 వరాలని కంప్లీట్ చేయండి. మహాలక్ష్మి అంటే ప్రతి మహిళకు 2,500 ఇవ్వాలి, ఫ్రీ బస్ ఇవ్వాలి, సిలిండర్ 500కి ఇవ్వాలి ఒక మహాలక్ష్మిలోని. రైతు భరోసా అన్నాడు, 15,000 రూపాయలు రైతు బంద్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో అందరికీ రైతు బీమా చేయాలి. 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. కరెంటు 10 గంటలు పోతుంది. ఇలా బీమా రైతు భరోసా ఏదైతుందో ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. కరెంటు అందుబాటులో లేదు. ఇప్పటికే పొలాలు మాడిపోతున్నాయి. మరి అదేవిధంగా ఆయన ఎక్కడ కూడా రైతుకు నష్టపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేమంతా కూడా మా డిమాండ్ ఏంటంటే, ఇలా ప్రజలు ఏమంటున్నారంటే కరెంటు పోగానే కరెంటు పోతే కాంగ్రెస్ అనే పదం వచ్చిందంటే అంత నిక్నేమ్ ఈ 2 నెలల కాలంలోనే కరెంట్ అంటే కాంగ్రెస్ అనే పదాన్ని క్రియేట్ చేసుకున్నారంటే వాళ్ళ యొక్క అసమర్థ పాలనకి నిదర్శనం కరెంటు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు మాట్లాడేది బంద్ చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేకుంటే రేపు కొద్ది రోజులలో వడ్లు రోడ్ల మీదకి వస్తాయి. మరి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు. 500 బోనస్ పెట్టి కొనాలి. ఎంఎస్పీ మీద 500 పెట్టి కొనాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలా మేము నీళ్ళ కోసం సంగారెడ్డి కెనాల్ వదలాలంటే ధర్నా చేయాలి, అల్టీ రివర్ వదలాలంటే ధర్నా చేయాలి, చెరువులు నింపాలంటే ధర్నా చేయాలి. కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మీరు ముందు సబ్జెక్టు తెలుసుకోండి, సబ్జెక్టు మీద పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మా ఎర్రవల్లి గ్రామంలో గత 2016 సంవత్సరంలో మా గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటి నుండి ఆయన పుట్టినరోజు మేము ఒక పండుగలాగానే గడుపుకుంటాం. మామూలుగా ప్రతి సంవత్సరం మనకు వచ్చే దీపావళి, సంక్రాంతి, దసరా ఎట్లనో ఫిబ్రవరి 17 అనగానే మాకు కేసీఆర్ గారు పుట్టినరోజు అదొక పండుగలాగా భాగమైపోయింది మా జీవితాలలో, ఎర్రవల్లి ప్రజల జీవితాలలో. ఎందుకంటే మా గ్రామాన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతమైనటువంటి గ్రామం, ఉనికికి లేనటువంటి గ్రామాన్ని ఇలా ఎర్రవల్లి అంటే దేశం మొత్తానికి తెలిసే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామ అభివృద్ధిగా వారు ఎంతో కృషి చేసినందుకు గాను మా ఎర్రవల్లి ప్రజలను ప్రతి సంవత్సరం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము వేడుకలు నిర్వహిస్తాం. ఒక సంవత్సరం బోనాలు, ఒక సంవత్సరం యజ్ఞాలు, ఇట్లా రకరకాలుగా ఏదో రకంగా మనం ఆనవాయితీగా నడపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వారు మొన్ననే వారి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ నుంచి మొన్న రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా సమస్యలపై తిరిగి ఆయురారోగ్యంతో పోరాడాలని కోరుకుంటూ ఈరోజు మేము ఆయుష్ హోమం వారి పేరు మీద నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా మా గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం పార్వతీపుత్రాయ నమః స్వాహా గణపతయై నమః ఓం స్వాహా ఓం శ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ అవిఘ్నం స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం ఓం సుముఖాయ స్వాహా ఓం ఏకదంత స్వాహా అంబోధరాయ స్వాహా ఓం వికటాయ స్వాహా విఘ్నరాజాయ స్వాహా ఓం గణాధిపాయ స్వాహా ధూమకేతవే స్వాహా ఓం ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంతి ప్రచోదయాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంతి ప్రచోదయాత్ స్వాహా
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः स्वाहा तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.